దయచేసి ఈరోజు ఈ సెమీ క్రిస్మస్ పండుగ మనం ఈ రీతిగా చేసుకోవడానికి గల కారణము, ఆ భూమి ఆకాలు చేస్తున్నటువంటి మహాదేవుడు ఈ భూలోకంలో నరరూపిగా, నరవతారిగా, పసిబాలుడిగా ఈ లోకంలో మన కొరకు జన్మించాడు. దీనికి స్తోత్రం. ఆయన యొక్క పుట్టుక దినమును గురించి ఒక అంశంతో పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడాలనుకుంటున్నాడు. అదేంటంటే, 7 కన్నులు గల రాయిలో నుండి మెస్సయ ప్రత్యక్షమగుట అనే అంశం మీద దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చెప్పండి అందరూ. 7 కన్నులు గల రాయి లో నుండి మెస్సయ మనకి ప్రత్యక్షమగుట అనే మర్మం మీద పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు స్తోత్రములు ప్రభువా, దయామయడ, కృప కలిగిన తండ్రి, ప్రేమమయడ, సర్వాధికారి, మహోన్నతుడా, నీ కొందనాలు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవ, మా మంచి యేసయ్య, మా కోసము ఈ లోకములకి మీరు జన్మించి మీ యొక్క ప్రాణమును త్యాగం చేసి మీ మహిమను మాకు ప్రత్యక్షపరిచిన దేవా, నీ కొందనాలు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవా. ఇప్పుడు నాయన నీ దాసు నాయన నేను కొన్ని నిమిషాలు వాక్యం అందించాలని ఇక్కడ నిలబడి ఉండగా, అల్పుడును అయోగ్యునైన నన్ను నీ పాత్రగా అభిషేకించండి. నా స్వరమును మీరు తాకండి. జలుబు చేసిన ఆయన కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పటికీ నా స్వరపేటికి మీరు ముట్టి స్వస్థపరచండి. బిడలకు అర్థమగునట్లుగా నాయన మీరే ఈ వాక్యమును వివరించండి. వినుచునని బిడ్డలకు పరిశుద్ధాత్మ శక్తిని దయచేయండి. ఈ మైక్ యంత్రం ద్వారా వాక్యం వింటున్న బిడ్డలందరికీ కూడా నాయన మీ ఆశీర్వాదాలు మెండిగా దయచేయమని ఈ వాక్యమును పరిశుద్ధాత్మ తండ్రి మీకు అప్పగించుకుంటూ నజరేయుడైన యేసయ్య మహాశక్తి గల నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులరా, 7 కన్నులు గల రాయి అని మనం వింటున్నాం. ఎప్పుడన్నా విన్నారా ఇలాంటి వాక్యం? ఇది క్రొత్తగా ఉంది కదా. యేసై పుట్టింది మరియమ్మకి అయితే 7 కన్నుల్లో నుంచి పుట్టాడు అన్నారు ఏంటి అంటే అనుకుంటారా? 7 కన్నులు గల రాయి అంట. మళ్ళీ ఆ 7 కన్నుల రాయి అంటే ఏంటో తెలుసుకోవాలి మనం ఇప్పుడు. 7 కన్నులు గల రాయిని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడో మనకు అర్థం అవ్వాలి. జకర్యా 3:9. యెహోషువ ఎదుట నేనుంచిన రాతిని తేరి చూడుడి. యెహోషువ ఎదుట నేను ఉంచిన రాయిని తేరి చూడుడి. ఆ రాతికి 7 నేత్రములున్నవి. 7 నేత్రములున్నవి. దాని చెక్కడపు పని, దాని చెక్కడము యొక్క పని చెయ్యువాడును నేనే. ఆ పని చేయువాడును కూడా నేనే. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ఇదియే సైన్యములకు అధిపతియగు యెహోవా దేవుని యొక్క వాక్కు. మరియు ఒక దినము చాలు. ఇది ఎవరంటే ఈ కన్నులు చెక్కుతుంది? సైన్యములకు అధిపతియగు యెహోవా దేవుడే చెక్కుతున్నాడంట ఈ రాయిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుడు ఒక చక్కని రాయిని తీసుకొని దానికి 7 కన్నులు చెక్కాడంట ఆయన.
ఈ 7 కన్నులు కలిగిన రాయిని ఆ తర్వాత చదవండి. ఆ రాతికి ఆ 7 నేత్రములున్నవి. ఆ రాతికి 7 నేత్రములు ఉన్నవి. దాని చెక్కుడపు పని ఆ చేయువాడును నేను. దాని చెక్కే పని చేయవాడు నేనే. ఇదే సైన్యములకు అధిపతికి యెహోవా వాక్కు. ఇది ఏ సైన్యములకు అధిపతియగు యెహోవాకు. మరియు ఆ ఒక దినములోగానే ఆ నేను ఈ దేశము యొక్క మరియు ఒక్క దినములోనే నేను ఈ దేశము యొక్క దోషమును దోషమును పరిహరింతును. ఆ దినమున ద్రాక్ష చెట్లు క్రిందను ఆ అంజూరపు చెట్ల క్రిందను ద్రాక్ష చెట్ల క్రిందను అంజూరపు చెట్ల క్రిందను కూర్చుండుటకు మీరందరూ ఒకరినొకరు పిలుచుకొని పోవుదురు. ఇది ఏ సైన్యములకు అధిపతికి యెహోవా వాక్కు. అధిపతి అయిన యెహోవా వాక్కు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంత గొప్ప దేవుడు నోటి మాటతో అవునుగా కంటే అయిపోద్ది సృష్టి అంతా. సర్వ భూమి ఆకాశాలు పట్టజాలన మహాదేవుడైన దేవాతి దేవుడు పని కట్టుకొని ఒక రాయిని పట్టుకొని 7 కన్నులు చేస్తున్నాడంట ఇక్కడ. ఆ 7 కన్నులు గల రాయి ఎవరో కాదంట, ఆయనే యేసు ప్రభు అంట. మళ్ళీ దేనికి స్తోత్రం. దాని భావం ఎక్కడుందో ఒకసారి చదువుతాను. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనం చదవండి. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడి ఉండిన ఒక గొర్రె పిల్ల నిలబడి ఉండుట చూచితిని. ఆ గొర్రె పిల్లకు 7 కొమ్ములను 7 కన్నులు ఉండెను. ఆ కన్నులు భూమి అంతటికి పంపబడిన దేవుని యొక్క 7 ఆత్మలకు సూచన. చాలు, చూసారా? ఆ యేసు ప్రభువుకే మరి యొక్క టైటిల్ కూడా ఉంది. ఆయనకి 7 ఆత్మలు కలిగిన వాడనియు 7 కన్నులు కలిగిన వాడనియు ఆయనకి అనేకమైన నామకరణాలు కూడా ఉన్నాయి. యేసు ప్రభు వారికి చెప్పుకుంటూ వెళ్ళాలంటే టైం చాలదు కాబట్టి షార్ట్ కట్గా నేను వివరించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను. అయితే దేవుని బిడ్డలారా, ఈ యొక్క కన్నులు చెక్కుతున్నాడంట, రాతికి కన్నులు చెక్కుతున్నాడంట యెహోవా దేవుడు. రాయని ఎందుకు ఎన్నుకున్నాడు దేవుడు? సహజంగా యేసు ప్రభువారు పుట్టాలంటే స్త్రీని ఎన్నుకున్నాడు. స్త్రీ యొక్క గర్భము ద్వారా మన మరియమ్మ తల్లి ద్వారా మేరీ మాత గారి ద్వారా ఆయన భూలోకానికి వచ్చాడు అని షార్ట్ కట్గా మనకు తెలుసు. అయితే ఇక్కడ గమనించవలసిందేంటి? రాయిని ఎందుకు ఎన్నుకున్నాడు దేవుడు? ఈ రాయి అనే పదము చాలా శక్తివంతమైనది. తీసివేసిన రాయే తలకు మూలరాయి అన్నట్టుగా, అలాగే రాయి అనే పదము చాలా స్ట్రాంగ్ అనమాట. ఇది చెప్పుకుంటూ వెళ్ళాలంటే చాలా రిఫరెన్స్లు ఉన్నాయి బైబిల్లో. రాతిని మనం ఎందుకు వాడుకుంటాము? ఇల్లు కట్టుకోవటానికి వాడుకుంటాము, లేదా సముద్రాల్లో బ్రిడ్జిలు కట్టాలంటే అది ఎంత లోతులో ఉన్న సముద్రమైనా సరే, ఇప్పుడు మనం తెనాలి నుండి చెన్నై వెళ్ళే రూట్లో చూస్తే సముద్ర మార్గం కూడా కొంత దూరం వెళ్తుంది బ్రిడ్జి. ఆ బ్రిడ్జి లోతును తవ్వి ఆ రాతి యొక్క ఫౌండేషన్ దొరికేంతవరకు తవ్వుతారు. అది రాతి ఫౌండేషన్ దొరికినాకే బ్రిడ్జి నిర్మాణం స్టార్ట్ చేస్తాడు. సముద్రంలోనే కానీ నదుల్లో కానీ ఎక్కడైనా. అలాగే ఇల్లు కట్టుకోవాలన్నా ఇంటికి కూడా పునాది కావాలి. గట్టి నేల దొరికేంత వరకు
అప్పుడు దాకా ఇంటి నిర్మాణం జరగదు. ఒక ఇల్లు నిర్మాణం జరగాలన్నా స్ట్రాంగ్ ఫౌండేషన్ కావాలి. కాబట్టి ఈ రాయి ఎవరి మీద పడనో వాడు తునాతునకలైపోతాడని కూడా ఉంది వాక్యంలో. గొల్లియాతుని హతమార్చింది కూడా రాయే. గొల్లియాతు అనేటువంటి వాడిని దావీదు చిన్న రాయిని ఒడిసెల్లో పెట్టి పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై ఆ రాయి విసరగా ఆ గొల్లియాతు అనేటువంటి వాడు నేల కూలిపోయాడు. ఇట్లా చెప్పుకుంటూ వెళ్ళాలంటే బైబిల్లో చాలా ఉపమానాలు ఉన్నాయి. రాయిని గురించి మనం చెప్పుకుంటూ వెళ్ళాలంటే రాయి బలిష్టతకు సాదృశ్యము. ప్రభువు చెబుతున్నాడు, బుద్ధి గలవాడు ఇల్లు కట్టినవు వాడు బండ మీద కట్టుకున్నాడు. బుద్ధి లేని వాడు ఇల్లు ఎక్కడ కట్టాడంటే ఇసుక మీద కట్టాడు. ఇసుక మీద కడతాం చాలా ఈజీ కదా. ఫౌండేషన్ వేయటం, ఒక పార ఇట్టనంగా 4 పారలు ఇసుక వచ్చేస్తుంది, మట్టి అయినా సరే అట్ట వచ్చేస్తుంది. అట్లాగే బండనమే పగలగొట్టి ఒక పునాది వేయాలంటే ఎవడైనా వేయగలడా? అమ్మ బాబోయ్, బండజోలు మాత్రం వెళ్ళరు. అప్పుడు దేవుడు పరీక్ష పెట్టినప్పుడు ఏ ఇల్లు నిలబెడుతుంది? గాలి వాళ్ళని వచ్చి నీ బుద్ధి గలవాడి ఇల్లు నింపి దేవుడు పరీక్ష పెట్టాడు. ఇసుక మీద కట్టిన వాడి ఇల్లును దేవుడు పరీక్ష పెట్టాడు. గాలి వాళ్ళని వచ్చినప్పుడు, తుఫాను వచ్చినప్పుడు బండ మీద కట్టబడ్డ ఇల్లు మాత్రమే ఉంది. ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఇసుక మీద కట్టినా గాలి వానలకు వరదలకు ఆ ఇల్లు కూలిపోతుంది. అలాగే ఈ లోకంలో మానవులు దేవుడు కావాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి చెట్టుల్లో ఒక చెట్టుగా చూస్తున్నారు. దేవుడు పొలాన చెట్టు రూపంలో ఉంటాడు. కొంతమంది ప్రజలు ఏం చేస్తున్నారంటే ఏనుగుల్లో చూస్తున్నారు, ఏనుగులాగా దేవుడు ఉంటాడు. కొంతమంది దేవుణ్ణి ఎలా చూస్తున్నారంటే గాలిలో ఉంటాడు. కొంతమంది దేవుణ్ణి ఎలా చూస్తున్నారంటే నక్షత్రాల్లో ఉంటాడు. కొంతమంది దేవుణ్ణి ఎలా చూస్తున్నారంటే జీవరాశులు ఎన్నైతే ఉన్నాయో అన్ని జీవరాశుల్లో కూడా ఆయనే ఉంటాడు అంటున్నారు. అంటే ఇది గుడ్డి వారికి సాదృశ్యము, గుడ్డి భక్తి అంటారు దీన్ని. సృష్టికర్త అనేవాడు ఎలా ఉంటాడో ఎవరికి తెలియదు అంటున్నారు. వారి భక్తిలో విశ్వాసం లేదు, ఫౌండేషన్ లేదు వారి భక్తికి. వారి భక్తి అంతా కూడా ఎలా ఉందంటే ఇసుక మీద కట్టిన ఇల్లులాగా ఉంది. నిజ దేవుడు ఎవరో తెలియట్లేదు వారికి. జంతువులను పూజ చేసుకుంటూ, పంచభూతాలను పూజ చేసుకుంటూ, లోకములో కంటికి కనపడేటువంటి వృక్షజాతులను పూజ చేసుకుంటూ సృష్టికర్త అయిన దేవుణ్ణి మైమర్చిపోయి దేవుడు ఫలానా రూపంలో ఇట్టుంటాడని గుడ్డితనము భక్తిలో ఆ యొక్క ఇసుక మీద కట్టిన ఇల్లులాగా మానవులు భ్రష్టులైపోయారు భక్తిలో. అందుకని ఈ గుడ్డి వారికి దేవుడు ఎలా ఉంటాడో తెలియచేయటం కొరకే ఆయన భూలోకానికి వచ్చాడు. దేవుడి యొక్క గుణలక్షణాలు ఎలా ఉంటాయో తెలియజేయడానికి యేసుప్రభు వారు భూలోకానికి వచ్చాడు. దేవుని యొక్క ప్రేమ ఎలా ఉంటుందో తెలియజేయడానికి యేసుప్రభు వారు భూమి మీదకి వచ్చాడు. కొంతమంది దేవుణ్ణి తిడతారు, కఠినుడని, దుర్మార్గుడని, ఆయనకు ప్రేమ లేదని, లేక ఒకరిని ఒక రీతిగా చూస్తాడు, మరొకరిని ఒక రీతిగా చూస్తాడని దేవుణ్ణి నిందించి దూషించే గుడ్డి వాళ్ళు ఎక్కువైపోయారు భూమి మీద. కయ్యాను ఏబేల చరిత్ర కూడా మనం చూస్తున్నాం. ఏ ఇద్దరు అన్నదమ్ములే కదా దేవుని యొక్క మహిమను చూడటానికి వెళ్ళింది. కయ్యోని యొక్క మనస్తత్వం దేవుడు ఎరిగాడు కాబట్టి కయ్యోని స్థానంలో ఉంచాడు. హేబేలు యొక్క అర్పణ హృదయపూర్వకంగా అతను దేవుని దగ్గరకు వచ్చాడు కాబట్టి అతను అర్పించినటువంటి కానుకను దేవుడు అంగీకరించాడు. ఇట్లాగా దేవుడు గీసిన గీతల్లో నిలబడకుండా
దేవుని యొక్క చట్టమును పాటించకుండా దేవుణ్ణి ఆరాధించి గుడ్డి భక్తి కలిగిన వాళ్ళు ఎంతోమంది భూలోకంలో మిలియన్ కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఆ గుడ్డి వారికి వెలుగునివ్వటం కొరకే ఈ యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చి దేవుడంటే ప్రేమ కలిగిన వాడని, నిన్ను వలని పొరుగువారిని ప్రేమించమని చెప్పుటకు వచ్చినవాడు ఆయన. దేవుని యొక్క గుణలక్షణాలను మనకు ఈజీగా అర్థమయ్యేటట్టుగా ఆయన భూలోకానికి వచ్చి మనకు వివరించాడు. ఆ యేసు ప్రభువు కనుక భూలోకానికి రాకపోతే మనం కూడా ఏమనుకునేవాళ్ళం అంటే ఆయన కూడా ఒక జంతువు లాంటి వాడేమో, ఆయన ఒక క్రూరుడేమో, ఆయన నరహంతకుడేమో, రకరకాలుగా మనం అనుకునేవాళ్ళం. కానీ అలా అనుకోవటానికి ఇసుక రవ్వంత కూడా అవకాశం దేవుడి వల్ల. అందుకంటాడు, ప్రపంచానికి సవాలు విసిరిచాడు, నాలో తప్పుందని ఎవడైనా నిరూపించగలడా, నాలో పాపం ఉందని ఎవడైనా నిరూపించగలడని ప్రపంచానికి సవాలు ఇస్తుంది యేసు ప్రభు ఒక్కడ మాత్రమే చరిత్రలో. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆ నిజమైన ప్రేమను మనకు పంచిపెట్టుట కొరకు యేసుక్రీస్తు ప్రభు వారు భూలోకానికి వచ్చాడు. అయితే దేవుని బిడ్డలారా గమనించండి, బుద్ధి గలవాడు ఇల్లు ఎక్కడ కట్టాడు? బండ మీద ఇల్లు కట్టాడు. ఆ ఇల్లు ఎన్ని గాలి వాళ్ళ దేవుడు పరీక్ష పెట్టినా నిలబడింది భక్తిలో. బుద్ధిహీనుడు ఎక్కడ కట్టాడు ఇల్లు? ఇసుక మీద కట్టాడు. వీళ్ళిద్దరిలో ఎవరికి మనకి ఇక్కడ కనబడుతున్నారంటే, 7 కన్నులు కలిగిన వాడు భూమి మీదకి రావాలి కాబట్టి 7 కన్నులు గలవాడు, 7 ఆత్మలు కలిగిన వాడు, 7 నక్షత్రములు చేతపట్టుకోగలిగిన వాడు, ఇంద్రధనుసు చేతపట్టుకోగలిగిన ఆ మహాదేవుడు, సర్వలోకాలు పట్టజల మహాదేవుడైన దేవుడు భూలోకానికి రావాలి. కాబట్టి ఆ యెహోవా దేవుడు జకర్యాకి తెలియజేసి ఒక రాయిని తీసుకొని చూపించాడు. ఆ దేవుని యొక్క 7 కన్నులు కలిగినటువంటిగా ఆ యొక్క రాయిని తీసుకొని చెక్కుతున్నాడు ఆయన. ఆ 7 కన్నులు ప్రపంచమంతా చూస్తాయంట. ఆ దేశానికి రక్షణ కలుగుతుందంట. ప్రపంచానికి రక్షణ కలుగుట కొరకు ఆ యేసు ప్రభు వారు భూమి మీదకి రావాల్సి ఉన్న కారణంలో రాయి అనే పదాన్ని ఎందుకు దేవుడు వాడుకున్నాడు అంటే, ఆ రాయి అనే పదము ఎవరో కాదు, అది క్రీస్తే. బండ, ఆ బండ క్రీస్తే. దానికి స్తోత్రం. ఫర్ ఎగ్జాంపుల్గా చూద్దాం. దేవుడు ఇశ్రాయేలు ప్రజల కాలంలో నీళ్లను త్రాగాలనుకున్నప్పుడు, నీళ్లు లేకపోయినప్పుడు, అల్లాడిపోతున్నప్పుడు, దాహంతో చచ్చిపోతున్నప్పుడు మోషేతో చెప్పాడు, నువ్వు వెళ్ళిన బండకి కర్ర చూపించు అన్నాడు. ఈయన ఏం చేశాడంటే, ఈ ప్రజలు ఒత్తిడికి తట్టుకోలేక 3 సార్లు కొట్టాడు దాన్ని. అది కూడా దేవుడు గుర్తుపెట్టుకున్నాడు. దేవుడు చెప్పింది ఒకటైతే ఆయన కొట్టు చూపించాడు ఆ బండని. అప్పుడు అన్నాడు, నువ్వు ఆజ్ఞ మీరేవు కనుక నువ్వు కానాన్ దేశానికి వెళ్ళవు, దూరం కూడా చూస్తావంతే. ఆ బండలాట కొట్టగానే నీరు వచ్చింది, జీవజల నీరులాగా ప్రజలకు నీరు ఒక నదిలాగా వచ్చేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే మరి ఒక విషయంలో చూస్తే, మోషే దేవునితో మాట్లాడినప్పుడు, అయ్యా నువ్వు కనిపించకుండా అద్భుత కార్యాలు నా ద్వారా అల్పున్న అయోగ్యుడైన ద్వారా చేయిస్తున్నావు కదా, నువ్వు ఎలా ఉంటావో నేను చూడాలని ఉందయ్యా, ఒక్కసారి నాకు ప్రత్యక్షమయ్యా అని మోషే యెహోవా దేవుడిని అడిగాడు. అప్పుడు యెహోవా దేవుడు అంటున్నాడు మోషేతో, మోషే నన్ను నీవు చూడలేవు, నేను కోటాను కోట్ల సూర్యశక్తి కంటే శక్తి మించిన వాడను, నన్ను చూసిన ఏ నరుడు బ్రతకడు, నువ్వు నన్ను చూడలేవు మోషే అని అంటే, నేను చూసేనే చచ్చిపోతానయ్యా, కనీసం కనపడయ్యా అని అడుగుతాడు. అప్పుడు ప్రేమగల దేవుడు కాబట్టి కొంచెం నా వీపు వెనక భాగాన్ని అలా చూపిస్తాను చూడన్నాడు అంతే. అప్పటికే చచ్చి మూర్ఛితుడే పడిపోయాడు అంతే. అయినప్పటికీ ప్రేమగల దేవుడు కనుక తన చేతులు తన మీద ఉంచి అప్పుడు మోషేతో అంటున్నాడు, నీవు నన్ను చూడాలనుకుంటే అదిగో ఆ బండ సందులోకి వెళ్ళు, ఆ బండ సందులో నుండి నన్ను జాగ్రత్తగా పరిశోధించి చూడు అన్నాడు. దేనికి స్తోత్రం. ఆ బండ
అంటే ఈ సర్వలోకాలు పట్టజాలిన మహాదేవుడైన దేవుడు మోషేకి బండలతో సందులో గుండా కొంచెం కనిపించేటట్టుగా ఆ అగ్ని ఆ వేడిని తట్టుకోవడానికి ఆయన ఒక బండను అడ్డం పెట్టి తన చేతులు అడ్డం పెట్టాడంట మోషేకి. లేకపోతే మాడి మసైపోతాడు మోషే. ఆ బండ సందులో నుండి చూసినప్పుడు నీకు నేను నా వీపి భాగం కొంచెం కనబడుతుందని చెప్పాడు. ఆ యొక్క దేవుణ్ణి చూడలేక మానవులు లాడిపోతున్నప్పుడు నన్ను నేను తగ్గించుకొని మీ మధ్యకు వచ్చేటట్టుగా ఒకరోజు నేను ఏర్పాటు చేయబోతున్నాను. కాబట్టి మోషే, ఆ బండ ఎవరు కాదు, నన్ను ఎవరైనా చూడాలనుకుంటే ఆ బండ సందులో నుంచి నువ్వు చూసేవే నన్ను. ఆ బండ మీడియేటర్గా ఉంది నీకు అక్కడ. ఆ బండ ఎవరో కాదు, యేసు ప్రభువే. ఎవడైనా దేవాతి దేవుణ్ణి చూడాలనే ఆశ కలిగి ఉంటే వాడు యేసు ప్రభు ద్వారా మాత్రమే దేవాతి దేవుణ్ణి చూస్తాడు, కానీ డైరెక్ట్గా యెహోవా దేవుణ్ణి ఎవడు చూడలేడు. దేనికి స్తోత్రం. నిర్గమకాండము 25 అధ్యాయము 8వ వచనము, నేను వారిలో నివసించున్నట్లు వారు నా కొరకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మించవలెను. అదే సంఘము. పరిశుద్ధ సంఘమును మీరు ఏర్పాటు చేసుకున్నప్పుడు నా ఆత్మ మీ మధ్యకు వచ్చి ప్రత్యక్షమవుతుందని చెప్పాడు దేవుడు. అలాగే దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ గమనించినట్లయితే ఈ రాయి అనే పదములో విశ్వాసాన్ని మనకు తెలియజేస్తుంది. అవ్వమ్మ గారు ఉన్నారు కదా, అవ్వమ్మ గారి యొక్క విశ్వాసము, అవ్వమ్మ గారు మన పితృరాలైనటువంటి ఆత్మీయ తల్లి, మన అందరికి తల్లి అయినటువంటి అవ్వమ్మ గారు దేవునికి లోపడి ఉండవలసిన ఆమె సైతాను మాట ఎందు కాబట్టి తినవద్దన్న ఫలము తింది ఆమె. చూడండి, దేవుడు వాళ్ళకి ఏం తక్కువ చేశాడు? భూమి ఆకాశాలు ఏలేవారిగా సర్వము తెచ్చి వారి పాదాల ముందు పెట్టినా కూడా వీటన్నిటికంటే సైతాన్ మాటే రుచిగా ఉంది ఆ భూమికి. సూర్యుని, చంద్రుణ్ణి, నక్షత్రాలను, పంచభూతాలను, సమస్త వృక్షజాతులను, పక్షిజాతులను, సకల లోకంలో ఈ లోకంలో ఉన్న సమస్తాన్ని తెచ్చి అవాధాముల ముందు దేవుడు పెట్టినప్పటికీ సైతాన్ మాట ఎంత రుచిగా ఉందో ఓమకి. చూసారా? ఏమో భక్తి ఎలాంటిదంటే ఇసుక మీద కట్టిన ఇల్లు వంటిది. దేవుడు చేతులతో చేయబడిన మనిషే. చాలామంది ప్రార్థనకి వెళ్తూ ఉంటారు, బైబిల్ పట్టుకెళ్తూ ఉంటారు. వాళ్ళ చేతుల్లో బైబిల్ ఉంటాయి, బైబిల్ రాదు, చదవరు. దేవునికి లోపడినట్టుగా నటిస్తారు. వాళ్ళ తగులు వచ్చినప్పుడు ఉంటుంది వాళ్ళ యొక్క మహాసృష్టి, వాళ్ళ యుద్ధం. అసలు బైబిల్ తిరుగుతారు వాళ్ళు. ఏం తిరుగుతారు చెప్పండి? అసలు బైబిల్ తెరిచేస్తారు. ఇక ముయ్యబడిన గ్రంథాల్లో ఉన్న మర్మాలని చెప్పేస్తారు ఇక నోరిప్పేసి. అట్లాంటి యొక్క జీవిత చరిత్రలో అవ్వమ్మ లక్షణాల్లో ఉంది. ఈ క్రిస్మస్ పండుగ దినమందు చాలామంది ఏం చేస్తారంటే చాలా బిజీగా ఉంటారు. 1-2 నెలల ముందే బిజీగా ఉంటారు. దీన్ని ఏం చేస్తారంటే కొంతమంది నామకార్థ క్రైస్తవులు మూడు తరగతులుగా చేసుకుంటారు ఈ పండుగ. ఏం పండుగ చేస్తారు? ఒంటి పండగ, పంటి పండగ, ఇంటి పండుగ. ఏం చెప్పండి? ఒంటి పండగ, ఒంటికి శుభ్రంగా స్నానాలు చేయిస్తారు, మంచి బట్టలు కడతారు అనమాట. ఇది ఒక పండగ అయిపోయింది అంతే, క్రిస్మస్. తర్వాత ఇంటి పండగ, ఇల్లు బూజు అదంతా శుభ్రం చేసుకుంటారు, సున్నాలు కొట్టేస్తారు, బ్రహ్మాండంగా ఇల్లు తయారు చేస్తారు. పండగ అయిపోయింది ఇంకంతే, క్రిస్మస్. ఇక ఇంకో పండగ ఏంటి? పంటి పండుగ. చక్కగా ఆ క్రిస్మస్ పండుగ రోజు అయ్యగారులు బిర్యానీలు వండుకుంటారు, మందు బాటిల్ తెచ్చుకుంటారు, పైన స్టార్ కడతారు. మళ్ళీ స్టార్ బ్రహ్మాండం కలుగుతూ ఉంటుంది ఈ ఇంటి మీద. అయ్యగారు ఇంటి ఏముంటుంది? చక్కగా అన్ని మర్యాదలు ఉంటాయి, సకల విందులు, సకల మర్యాదలు జరుగుతూ ఉంటాయి అక్కడ. క్రిస్మస్ అయిపోయింది. మేము చిన్నపిల్లలప్పుడు ఒక ఆయన చూసేవాళ్ళం.
ఆయన ఏం చేసేవాడంటే క్రిస్మస్ పండుగ వచ్చిన రోజు బాగా కొత్త బట్టలు ధరించాలి కదా ఆచార ప్రకారంగా. ఆయన కళ్ళు దుకాణం దగ్గరికి వెళ్ళేవాడు. కళ్ళు శుభ్రంగా తాగి వచ్చేటప్పుడు ఏం చేసేవాడంటే కొబ్బరి చెట్టులను తన్నుకుంటూ వచ్చేవాడు. కొబ్బరి చెట్టులను తన్నుకుంటా, కొబ్బరి చెట్టులతో మాట్లాడుకుంటా, కొబ్బరి చెట్టులతోనే ఇక సమయం గడుపుతూ ఉంటాడు అనమాట. ఒకరోజు నేను ఆయనతో వెళ్ళి మాట్లాడా, ఏంటండి అయ్యగారు ఏం చేస్తున్నారు ఇక్కడ, ఏంటి కొబ్బరి చెట్టుతో మాట్లాడుతున్నావు అంటే, ఏంటి ఈరోజు చాలా బిజీగా ఉన్నావు ఏంటి అన్నా. అదేనా ఈరోజు నీకు అన్నాడు. అదేనా అంటే అదే అంటే ఏంటన్నా, అదే అంటే నాకు అర్థం కలదు ఏంటంటే, ఎందుకు ఈరోజు మంచి బట్టలు వేసుకున్నావు, మంచి సరదాగా ఉన్నావు, కావడం ఏంటంటే అదే అంటాడు. అంటే ఏంటి, క్రిస్మస్ అనే పండగ రాదు అనమాట నోటికి. ఆఖరికి ఆయన చెప్పింది ఏంటంటే క్రిస్మస్ పండుగ అన్నాడు. ఏమన్నాడు, ఈరోజు క్రిస్మస్ పండుగ. మరి క్రిస్మస్ పండుగ అయితే నువ్వేంటి తాగొచ్చి కొబ్బరి చెట్లు అడ్డీడు తన్నెత్తనావు, నువ్వు దేవుని గుళ్ళకి వెళ్ళి వాక్యం వినాలి కదా, యేసుప్రభుని గురించి తెలుసుకోవాలి కదా నువ్వు, ఇది పండగ ఎలా అంటున్నాడు. వీటన్నిటి కారణము అయ్యగారులదే, దేవుడు రేపు లెక్కడిగేది. నామగార్ద క్రైస్తవ సంఘ కాపరులు ఉన్నారు కదా, అట్టే అయ్యగారులకి డబల్ తీర్పులు ఉంటాయి. సంఘ విశ్వాసులు భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతున్న కారణం ఎవరంటే అయ్యగారులదే. దానికి దేవుడు రేపు లెక్కడకపోతుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అవ్వమ్మ గారికి దేవుడు ఎంతగా దేవుడు తెచ్చిపెట్టి ఇచ్చిన దేవుడి మాట రుచించలేదంట. కనుక అవ్వమ్మ ఇల్లు ఎలా కట్టుకుందంటే ఇసుకతో ఇల్లు కట్టింది తన భక్తి. అందుకనే అవ్వమ్మ జీవితంలో దుఃఖము, వేదన, మరణము, రోగములు, శాపములు, అవ్వమ్మ గారి ద్వారా వచ్చిన శాపాలు ఇవే మనకి. ఆనాటి నుండి ఈనాటి వరకు మృత్యు మనల్ని వెంటాడుతూనే ఉంది. ఆనాటి నుండి ఈనాటికి శాపములు మనల్ని వెంటాడుతూనే ఉన్నాయి. అలాగే దేవుని బిడ్డలారా, మరి ఒక తల్లి ఇల్లు కట్టుకుంది. ఆ తల్లి పేరు ఎవరో కాదు, మేరీ మాత గారు. మరియమ్మ గారు కూడా విశ్వాసంతో ఇల్లు కట్టింది. మరియమ్మ గారు ఇల్లు ఎక్కడ కట్టిందంటే బండ మీద కట్టుకుంది ఇల్లు. ఆమె భక్తి మీద ఆమె భక్తి అంతా కూడా ప్రవక్తలు రాసిన లేఖనాల మీద. మెసేజ్ జన్మిస్తాడు కదా, ఆయన నా గర్భబంధు జన్మించాలి, నా ఇంటిలో జన్మించాలి, నా వంశవళిలో జన్మించాలి, ఆయన పరిశుద్ధతను నేను కలిగి ఉండాలి, అట్టి దేవాతి దేవుడు నా గర్భంలోకి వస్తే ఎంత బాగుంటుందని ఆహ్వానం పలుకుతూ లేఖనాల మీద ఆధారపడి, లేఖనముల మీద స్ట్రాంగ్ విశ్వాసము మామూలు విశ్వాసం కాదు, అది బండ మీద కట్టబడ్డ విశ్వాసము. ఆ రాయి మరియమ్మ గారికి దొరికింది. దేనికి స్తోత్రం. 7 కన్నులు గల రాయి ఎవరికి దొరికింది? మరియమ్మ గారికే దొరికింది. 7 కన్నులు కలిగిన వాడు, 7 ఆత్మలు కలిగిన వాడు, సర్వలోక పరిపాలకుడు, దేవాతి దేవుడైనటువంటి ఆ మహా సృష్టికర్త అయిన దేవుడు తల్లి అయిన మరియ గర్భములో పిండమంతగా తగ్గించుకొని భూలోకానికి వచ్చాడు. మరియమ్మ గారి ఇంటిలో ఏముంది? రక్షణ ఉంది, ఆనందం ఉంది, సంతోషం ఉంది, పరలోక రాజ్యం ఉంది, ప్రేమ ఉంది, దేవుని స్వార్థ ఉంది, నశించిన ఆత్మలను వెదకి రక్షించే భారం కలిగినటువంటి మహాశక్తి ఆ మరియమ్మ గారి ఇంటిలో ఉంది. అవ్వమ్మ గారి ఇంట్లో ఏముంది? సైతానుడి పరిపాలన. అవ్వమ్మ ఇల్లును ఎవరు ఏలుబడి చేస్తున్నారు? సాతానుడు ఏలుబడి చేస్తున్నాడు. రోగములు, శాపములు, పాపములు, భయంకరమైన తెగుళ్ళు ఆనాటి నుండి ఈనాటికి అనుభవిస్తున్నాం.
కాబట్టి యేసును కలిగిన ఇల్లు దీవించబడుతుంది. యేసు ఉన్న ఇల్లు సువాసనతో నింపబడుతుంది. యేసు ఉన్న ఇల్లు చరిత్రకెక్కుతుంది. యేసు ఉన్న జీవితము ఆ మనుషుడు ప్రపంచానికి గొప్ప కీర్తికి ఎక్కుతాడు. దానికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ మేరీ మాత గారి యొక్క విశ్వాసము ఆ రాయి ఫౌండేషన్, ఆమె యొక్క భక్తి ఫౌండేషనము జ్ఞానము కలిగిన స్త్రీ తన ఇల్లు కట్టుకును, 3 రాళ్ళు తన ఇల్లును పెరికి వేసుకును. మరియమ్మ గారు జ్ఞానముతో ఇల్లు కట్టుకుంది, భక్తితో జ్ఞానముతో ఇల్లు కట్టుకుంది కనుకే యేసు ప్రభువారు ఆమె గర్భమన ఇంటిలోకి వచ్చాడు. దానికి స్తోత్రం. అవ్వమ్మ గారు ఇల్లు కట్టారు, శపించబడిన జీవితము, నరకానికి సాదృశ్యమైన దృశ్యము. కాబట్టి మనము ఈ క్రిస్మస్ పండుగ దినమందు యేసును మన ఇంటిలోకి ఆహ్వానించుకుందాం. యేసు ప్రభువుని మన హృదయాల్లోకి ఆహ్వానించుకుందాం. యేసు ప్రభు వారు చెప్పిన లేఖనాల ప్రకారంగా ఎదురు చూద్దాం. ఆయన మొదటిసారిగా అడుగు పెట్టాడంటే ఈ భూమి మీద ఎందుకు అడుగు పెట్టాడో దానికి కారణము నీకు తెలియజేస్తున్నాను. బండ దేనికి సాదృశ్యాన్ని ఇస్తుందంటే క్రీస్తుకు సాదృశ్యాన్ని ఇస్తుంది. బండ బలిష్టమైన అపోస్తుల పునాదికి సాదృశ్యంగా ఉంటుంది. చెప్పండి, దేనికి సాదృశ్యం ఇది? అపోస్తుల యొక్క పునాదికి సాదృశ్యము. పేతురుతో అంటాడు, పేతురు నీవు బండవి, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను. ఏ సంఘం అది? అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయట యందును ఎడతెగక ఉండే సంఘాన్ని కడతాను ఇక్కడ. దానికి స్తోత్రం. ఆ బండ నేనే. మీ విశ్వాసము అంత స్ట్రాంగ్గా నా మీద మీకుంటే నేను మీ హృదయాల్లోకి వస్తాను, మీతో కలిసి భోజనము చేస్తాను, మీతో సహవాసం చేస్తాను, మీ సంఘాల్లోకి వస్తాను, మిమ్మల్ని ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానము. దేనికి స్తోత్రం. కాబట్టి దేవుని బిడ్డలారా, అవ్వమ్మ ఇల్లు ఎలాగుందో, మేరీ మాత గారి ఇల్లు ఎలా ఉందో చూస్తున్నారు. అవ్వమ్మ వల్ల శాపం వచ్చింది, మేరీ మాత వల్ల రక్షణ మనకు కలిగింది. దేనికి స్తోత్రం కలుగును గాక. ఇంకా నువ్వు క్రిస్మస్ పండుగలు చేస్తూనే ఉంటావు. క్రిస్మస్ పండుగల్లో చాలామంది స్టార్లు పెడతా ఉంటారు. అసలు క్రిస్మస్ పండుగ చేసుకునే అర్హత నీకుందా? క్రిస్మస్ పండుగ పేరు చెప్పుకునే అర్హత నీకుందా? క్రిస్మస్ స్టార్ అంటుకునే అర్హత నీకుందా? నీ ఇంట్లో వాళ్ళకి, నీకు కానీ నీ ఇంటి వాళ్ళకి ఆ క్రిస్మస్ స్టార్ పెట్టుకునే అర్హత నీకుందా? అది ఎవరికి మాత్రం ఉందంటే అది నీతిమంతుడికి మాత్రమే ఉందంట. ఇది నీతిమంతుని యొక్క ఇల్లని నువ్వు రుజువు చేస్తున్నావు ఆ స్టార్ పెట్టుకొని. కానీ నువ్వు చేసేదంతా అవినీతే, దుర్మార్గమే, త్రాగుబోతు జీవితమే, విచ్చలవిడిగా తిరగటమే, విగ్రహారాధనతో నింపబడటమే, మూఢనమ్మకాలతో వెళ్తావు, మూఢ సాంప్రదాయాలు పాటిస్తావు, ఆంచలను కట్టించుకుంటావు, చేతబడుల దగ్గరికి వెళ్తావు, సోదలు చెప్పించుకుంటావు, ఇష్టానుసారమైన పాపములు చేసి మళ్ళా స్టార్ నువ్వు పెట్టుకుంటావు. అందుకే ఆ స్టారు యేసు ప్రభు వారికి రాజాతి రాజుకు సాదృశ్యం. అది రాజు జన్మించాడని రుజువు చేయబడుతున్న స్టార్ అన్నమాట. అది నేను వెలుగునై ఉన్నాను, మీరు కూడా వెలుగై ఉండాలి అని ప్రభువు చెబుతున్నాడు ఇక్కడ. కాబట్టి ఆ యొక్క నీతిమంతుని యొక్క స్టారు ఎలా ఉంటుందో ఒకసారి చదవండి బైబిల్లో. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. త్వరగా చదవండి అమ్మా. దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై అంటే నక్షత్రములు పోలిన వారై ప్రకాశించెదరు. హల్లెలూయా. మళ్ళీ చదవండి ఆ మాట, మళ్ళీ చదవండి. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములు అంటే జ్యోతులు, అంటే ఆకాశ మండలంలో జ్యోతి అంటే నక్షత్రం. జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. ఆకాశ మండలంలో ఉన్నటువంటి జ్యోతులను పోలి వారు ప్రకాశించే వారుగా ఉంటారంట. హల్లెలూయా. నక్షత్రానికి అమ్మా ఇటు చూడండి, ఇప్పుడు
నక్షత్రానికి ఎన్ని కోణాలు ఉంటాయి? ఎన్ని కోణాలు? 3 కోణాలు ఉంటాయా, 4 ఉంటాయా, 5 ఉంటాయా? చెప్పాలి. 4 కోణాలు ఉంటాయా, 5 ఉంటాయా, 3 ఉంటాయా? 5 ఉంటాయా? 5లో ఒక రెక్కరెక్క తీసేద్దాం, 4 పెడదాం. అది నక్షత్రం అయిద్దా? అవదు కదా. అంటే ఏ ఒక్క కోణం విరిగిపోయినా అది నక్షత్రం కింద రాదు. ఆ 5 ఖచ్చితంగా ఉంటేనే అది నక్షత్రం అవుతుంది. ఆ 5 కోణాలు యేసుక్రీస్తు వారి యొక్క పొందబోయే పంచగాయాలకు సాదృశ్యం అది. హల్లెలూయా. ఆ 5 కోణాలు దేనికి సూచనగా ఉన్నాయి అంటే ఇక్కడ రక్షణకు సూచనగా ఉన్నాయి. ఈ 5 కోణాలు దేనికి సూచనగా ఉన్నాయి? రక్షణకు సూచనగా ఉన్నాయి అన్నమాట. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో మనం చదువుకోవచ్చు. టైం చాలదు కాబట్టి నేను వివరించుకుంటూ వెళ్ళిపోతున్నాను. మొట్టమొదటిగా మనం గమనించవలసింది ఏంటంటే, ముందు అపోస్తలుల బోధ యందును, అనగా వాక్యము అపోస్తలుల బోధ ప్రకారంగా వినాలి. విన్న వాక్యాన్ని విశ్వసించాలి. విశ్వసించిన దాని ప్రకారంగా పాపములు ఒప్పుకొని విడిచిపెట్టాలి. తర్వాత యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలి. 5 పరిశుద్ధాత్మల వరములను పొందుకున్నప్పుడు ఆ ఇంటిలో నీవు నీతిమంతుడివి. ఆ రక్షణ అనేటువంటి ఆ స్టార్ పెట్టుకోవడానికి నీకు అర్హత వచ్చినట్టు లెక్క. నీకు అర్హత లేకుండా ఒక ఆచార ప్రకారంగా ఇల్లు బూజు దులుపుకున్నంత మాత్రాన, కొత్త గుడ్డలు కట్టుకున్నంత మాత్రాన, లేక పిండి వంటలు వండుకున్నంత మాత్రాన, ఒంటి శుభ్రం చేసుకొని తలంటుకొని తలగపోసుకున్నంత మాత్రాన, ఇంటికి ముగ్గులు విష్ హ్యాపీ క్రిస్మస్ రాసుకున్నంత మాత్రాన ఏ మాత్రము ప్రయోజనం లేదు. అందుకనే అవ్వమ్మ ఇల్లు ఎలా ఉంది? ఏడుస్తూ ఉంది, పండ్లు కొరుకుతూ ఉంది, దుఃఖంలో ఉంది, మరణంలో ఉంది, శాపంలో ఉంది, కక్షలతో నింపబడి ఉంది, శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మంతో మరి అవ్వమ్మ గారి ఇల్లు నింపబడి ఉంది. భూమి శపించబడింది. అవ్వమ్మ గారి ఇల్లు దేవుడో అని ఏడుస్తుంది నరకంలో. ప్రియ దేవుని బిడ్డలారా, మేరీ మాత గారి ఇల్లు ఎలా ఉంది? బంగారు, సాంబ్రాణి, బోళముతోను దేవుని దూతలతో నింపబడింది. ఆ యొక్క ఇల్లంతా దేవుని యొక్క వెలుగుతో నింపబడింది. ప్రపంచానికి వెలుగు. ఫలానా మరియమ్మ గారు యేసుక్రీస్తు వారు తల్లి అని చెప్పుకోవటానికి అర్హత కలిగి ఉంది మరియమ్మ తల్లి గారు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని బిడ్డలారా, మరియమ్మ గారి మరియమ్మ తల్లి గారి యొక్క భక్తి ఎలాంటిదంటే బండ మీద కట్టబడ్డ విశ్వాసము లాంటిది. కనుక మనము అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయటం యందును విశ్వాసముతో మేరీ మాత కలిగిన భక్తిని మనం కలిగి జీవిద్దాం. మేరీ మాత ద్వారా కలిగిన రక్షణ మనం తెచ్చుకుందాం. అట్లాగే మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు ఆయన ఎక్కడ పుట్టాడంట? పశువుల పాకలో పుట్టాడు. ఆ పశువుల పాక, దేవాతి దేవుడికి పశువుల పాక అవసరమా? ఖాళీ లేదు. అందరూ ఆ యొక్క జనసంఖ్య రాసేటప్పుడు ఆమె నిండు నెలలతో బాధపడుతున్నప్పుడు మరి కొంచెం స్థలం ఇస్తారని యేసేపు గారు అడిగితే ఇక్కడ ఖాళీ లేదు, ఇక్కడ ఖాళీ లేదు అన్నారు. అదే హేరోదు రాజు భార్య గనక నవమాసాలు మోసేటప్పుడు గన వాళ్ళే గనక చూస్తే గబగబా తీసుకెళ్ళిపోయాడు లోపలికి. కానీ యేసు ప్రభు వారు తల్లి అయితే వాళ్ళ లెక్కలు లేదు, గుర్తు లేదు. యేసు ప్రభు వారు వాళ్ళ హృదయాలు పరీక్షించడానికి మేరీ మాత గర్భములో ఉండి వాళ్ళ హృదయాలు పరీక్షిస్తున్నాడు. ఎవరు నన్ను కనుక్కుంటారా, ఎవరు నన్ను చేర్చుకుంటారని. మేరీ మాత కడుపులో దాగి ఉన్నాడు యేసయ్య. అందరు ఇక్కడ ఖాళీ లేదు, ఇక్కడ ఖాళీ లేదు, అటు వెళ్ళిపోమన్నారు. అప్పుడు ఆ పశువుల పాకలో ఆయన పుట్టగానే పశువుల పాకంతా ఎలా ఉందో చెప్పండి? ఎలా ఉందో పశువుల పాకంతా? దుర్వాసనతో ఉంది, మలమూత్ర విసర్జనతో ఉంది. ఎవరు కూడా అక్కడ కూర్చోరు. కానీ
యేసు ప్రభు వారు దానిలో ఆ కుడితి తొట్టిలో పుట్టినప్పుడు ఆ కుడితి తొట్టి నిజంగా మనం చూస్తే మనం ప్లేట్లు కడిగినప్పుడు ఆ ఎంగిలంతా తీసుకెళ్ళి కుడితిలో పోతాం. ఏ ఫ్రూట్స్ తిన్నా ఏది కడిగినా తీసుకెళ్ళి ఆ కుడితిలో పోసేస్తాం. గేదెలు అవి తాగి మొత్తంగా పండుకుంటాయి. అలాంటి కుడితి తొట్టిలో పండుకున్నాడు ఆయన. ఆ కుడితి తొట్టి అంటే ఏదో కాదు, మన హృదయానికి సాదృశ్యం. మన హృదయంలో ఉన్న పాపాలు, శాపాలు ఇవన్నీ మనం కడుక్కోకపోతే అదంతా కుళ్ళి కంపు కొట్టిన తొట్టిలాగానే ఉంటుంది. అందుకని మన హృదయంలో జన్మించడానికి యేసు ప్రభు వారు ఆయన ఈ లోకంలోకి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఆ పశువుల పాక దేనికి సూచనగా ఉందంటే రక్షణ లేని మనుషులకు సూచన. మూఢనమ్మకాలు, మూఢ సంప్రదాయాలు, అజ్ఞానము, అమాయకత్వం కలిగినటువంటి మానవులను నిజ దేవుని దగ్గరకు నడిపించుట కొరకు ఆయన ఈ లోకానికి కాపరిగా జన్మించాడు. ఆఖరిగా ఒక వచనం చదువుకొని ముగించుకుందాం. లోకాసు వార్త 2వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ వారి యొక్క మందను కాసుకొనుచుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు యొక్క మహిమ వారి చుట్టూ ప్రకాశించెను. వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన వర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. చాలు, భయపడద్దు. యేసు ప్రభు వారు జన్మించాడని ఆ వర్తమానం గొల్లలకు తెలియజేయాలని వచ్చినప్పుడు ఆ గొల్లల వెలుగు తేజస్సు చూసి తట్టుకోలేక భయపడిపోతున్నారంట. అప్పుడు భయపడద్దు అని మీ అందరికీ సంతోషకరమైన శుభవర్తమానం తీసుకొచ్చాను, ఆ మహాదేవుడు జన్మించాడని చెప్పడానికి వచ్చారు. నిజంగా గొల్లలకి ఎంత అదృష్టం దొరికిందండి. గొల్లలు ఎక్కడుంటారు? ఊరి బయట ఉంటారు, పొలాల్లో ఉంటారు. మంచుకి ఆ తల వెంట్రుకలు కూడా కలర్లు మారిపోతూ ఉంటాయి. చదువు ఉండదు, కాపర్లుగా అజ్ఞానులుగా జీవిస్తారు, నాగరికత తెలియదు. అలాంటి యొక్క అజ్ఞానంగా జ్ఞానము లేనటువంటి కాపరులకు దేవుడు కలుగు చేసి ఆ మహాదేవుడి యొక్క పుట్టినరోజును చూడటానికి వచ్చే ధన్యతను వారు కలుగు చేశాడు. దేవునికి స్తోత్రం. అలాగే ఈ లోకంలో యేసుక్రీస్తు వారు రాకముందు కాలము ఆ గొర్రెల కాపర్లాగా చదువు సంధ్య జ్ఞానం లేని వారిలాగా ఉన్నారు. అందుకని యేసు ప్రభు యొక్క చరిత్ర క్రీస్తు శకము, క్రీస్తు పూర్వం అని చరిత్ర ఉంది. క్రీస్తుకు మాత్రమే శక పురుషుడు అని పేరు ఉంది. క్రీస్తు వచ్చినాకే లోకము జ్ఞానములోకి వచ్చింది. యేసు ప్రభు వచ్చినాకే కరెంట్ వచ్చింది. యేసు ప్రభు వచ్చినాకే మనకి జ్ఞానం వచ్చింది. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినాకే మనకు అన్ని జ్ఞానాలు వచ్చినాయి. అదేవిధంగా చూడండి దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 1వ అధ్యాయము 4 నుండి 5 వచనాలు చదివినట్లయితే ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. దేనికి స్తోత్రం. ఆయనలో జీవం ఉంది, ఆ జీవము వెలుగును తీసుకొని వచ్చింది. పరిశుద్ధ ఆత్మ దేవుడు ఇప్పుడు భూమిని ఏలుచున్నాడు. ఆ యేసు ప్రభు వారి యొక్క ఆత్మే పరిశుద్ధ ఆత్మ దేవుడు. కనుక ఈనాడు ప్రపంచము ఇంత జ్ఞానములకు వెళ్ళిందంటే యేసు ప్రభు వారు వచ్చి భూమి మీద అడుగు పెట్టబట్టే నిజ దేవుడు ఎవరో మనకు తెలిసారు. యేసు ప్రభు వారే కనుక భూమి మీదకి రాకపోయినట్లయితే ఏ జంతువుల్లో దేవుడిగా నమ్ముకునేవాళ్ళు, ఏ గాలినో, ఏ పంచభూతాలనో, ఏ చెట్లనో, ఏ పుట్లనో, ఏ మనుషుల్లో పూజ చేసుకుంటూ మానవులు బ్రతుకుతూ ఉండేవాళ్ళు. ఆ యేసు ప్రభు వారు భూమి మీద అడుగు పెట్టాడు కాబట్టి నిజ దేవుడు ఎవరో మనకు తెలిసారు. ప్రేమ అంటే ఏంటో తెలిసింది, పరలోక రాజ్యం అంటే ఏంటో తెలిసింది, నరకం అనేది ఎక్కడుందో ఆయన ద్వారానే తెలిసింది. ఆయన ద్వారా మనకు రక్షణ కలిగింది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈనాడు యేసు ప్రభువుని చాలామంది దూషిస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు. మేరీ మాతను ఎగతాళి చేస్తున్నారు, మేరీ మాతను బూతులు తిడుతున్నారు. అనేక మంది ఇష్టానుసారంగా నోరు పారేసుకున్నారు. ఆ యేసు ప్రభు వారే కనుక భూమి మీదకి రాకపోతే మనకు జ్ఞానం లేదు. ఆ యేసు ప్రభు వారు వచ్చి భూమి మీద అడుగు పెట్టినప్పుడు
ఈ లోకంలో మనం వాడుకుంటున్న ప్రతి వస్తువు క్రైస్తవుడు కనిపెట్టినవి. ఫోన్లు క్రైస్తవులు కనిపెట్టినవే, కరెంటు క్రైస్తవులు కనిపెట్టింది, విమానాలు క్రైస్తవులు కనిపెట్టిందే. క్రైస్తవుడు కనిపెట్టిన వస్తువు అంటూ లేదు. లోకానికి జ్ఞానం వచ్చింది ఆయన ద్వారానే మనకి. అందుకే ఆయన పుట్టినప్పుడు జ్ఞానులు వచ్చి ఆయనకు వారు పెట్టెలు విప్పి బంగారు సాంబ్రాణి బోళము ఆయన పాదాలు ఎదురు పెట్టారు. ఈయన దేవాతి దేవుడని. బంగారము అంటే ఎంత అగ్నిలేసి కాల్చినా మరలా తిరిగి బంగారం వస్తుంది. బంగారము రూపురేఖలు మారవు. అలాగే సాంబ్రాణి ఉప్పు కల్లులాగా ఉంటుంది, ఎందుకు పనికిరాదు. ఆ ఉప్పు కల్లులాగా ఉన్నటువంటి సాంబ్రాణి నిప్పుల మీద వేసినప్పుడు సువాసన వస్తుంది. అనగా ఈ ప్రపంచానికి నిప్పుల్లో కాలిపోయినంత సాంబ్రాణిగా ఆయన కాలిపోయి ఆయన ప్రపంచానికి సువాసన పరిమళాలు వెదజల్లుతాడని దాని భావము సాంబ్రాణి. అలాగే బోళము చేదు మృత్యుంజయుడైనటువంటి దేవాతి దేవుడు ఈ లోకానికి వస్తాడని జ్ఞానులు దాన్ని పరిశోధన చేసి బంగారు సాంబ్రాణి బోళమును ప్రభు పాదాల ముందు పెట్టారు. కాబట్టి దేవుని బిడ్డలారా, అవ్వమ్మను గురించి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అవ్వమ్మ దేవునికి లోబడినట్టుగా నటించింది, కానీ ఆ వల్ల మనం శాపాలు పొందుకున్నాం. మేరీ మాత అయితే ప్రవక్తలు రాసిన లేఖనాల మీద విశ్వాసం ఉంచి ప్రభువు నా కడుపులో పుట్టాలి, ప్రభువు సహవాసం నాకు కావాలి, ప్రభువుని కొరకు నేను బ్రతుకుతాను, ప్రభువులాగా నేను జీవిస్తానని ఆమె విశ్వాసం ఉంచింది కనుక తన ఇంటికి ఈరోజు వెలుగు మేరీ మాతకు వచ్చింది. అందుకని యెరూషలేము దేశం వెళ్ళి చూస్తారు, మేరీ మాత గారి ఇల్లు చూస్తారు, యేసు ప్రభు వారి సమాధి చూస్తారు. ఎందుకంత చరిత్ర వచ్చిందంటే మేరీ మాత గారికి ఉన్న విశ్వాసమును బట్టి. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ యొక్కగా 7 కన్నులు గల రాయి అది ఎవరో కాదు, అపోస్తుల పునాదికి సాదృశ్యము, దేవుని యొక్క 7 ఆత్మలకు సాదృశ్యము. కాబట్టి ఆ యొక్క అపోస్తుల యొక్క భక్తి యొక్క అనుభవంలో మనము, పరిశుద్ధాత్మ అనుభవంలో మనం ఎప్పుడైతే మనము స్థిరత్వం కలిగి మన భక్తిని విశ్వాసంతో నింపుకుని ఉంటామో అప్పుడు దేవుడు నీ ఇంటికి బంగారం రప్పిస్తాడు, ఆశీర్వాదాలు రప్పిస్తాడు, బోళం రప్పిస్తాడు, ఆశీర్వాదాలు కృప ఎమ్మటి కృప దేవుడు రప్పిస్తాడు, పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తాడు. కాబట్టి నిజమైన స్టార్ను మన ఇంటి మీద పెట్టుకుందాం, రక్షణ మారు మనసు పొందుదాం, పాత జీవితం విడిచిపెట్టి క్రొత్త జీవితాన్ని మనం కలిగి ఉండి యేసయ్య ఇప్పుడు మొదటిసారిగా వచ్చాడు కాబట్టి రాబోయేటువంటి 2వ రాకడ భయంకరమైనది. ఆయన గర్జించు సింహం వలె రాబోతున్నాడు కనుక ఆయన రాజ్యానికి మనం వారసులం కావాలంటే మేరీ మాత కలిగిన భక్తిని మనం కలిగి ఉందాం. ఈ యొక్క క్రిస్మస్ యొక్క ఆశీర్వాదాలు మీకును, మీ కుటుంబాలకును, మీ సంఘానికి, అలాగే మన సంఘానికి, మన గ్రామానికి త్రియేక దేవుని యొక్క కృప తోడుగా ఉండి మరి క్రిస్మస్ యొక్క ఆశీర్వాదాలతో మిమ్మల్ని త్రియేక దేవుడు వర్ధిల్లింప చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి. స్తోత్రములు 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 నాయన, కృప కలిగిన తండ్రి, ప్రేమమేడ సర్వాధికారి, మహోన్నతుడ, జీవాధిపతి, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి వందనాలు నాయన. యెహోవా దేవుడు జకర్యాతో చెప్పినట్టుగా నేను ఒక రాతను తీసుకుంటున్నాను, దానికి 7 కన్నులు నేను చెక్కుతున్నాను, దానివల్ల పట్టణము ఒక్క దినమందే రక్షణ లేకొచ్చును. ఆ 7 కన్నులు దేనికి సూచనగా ఉంది, రాయి దేనికి సూచనగా ఉంది. రాయి భక్తి పునాదిని చూపిస్తుంది నాయన. ఇల్లు కట్టాలంటే బండ పునాదికి ఫౌండేషన్ చాలా కావాలి ప్రభు, భక్తి పునాది కావాలి నాయన. మాలో భక్తి పునాదులు లేకుండా పై మెరుగులతో ఇసుక మీద కట్టిన ఇల్లు లాంటి భక్తి, అవమ లాంటి భక్తి మనం మేము చూపించిన అది శాపంతో మార్చబడుతుంది నాయన. మేరీ మాత విశ్వాసం ఉంచి బండ లాంటి విశ్వాసము కలిగి, నిరీక్షణ కలిగి, పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉంది కాబట్టి ఆమె ద్వారా మేము ఆశీర్వాదాలు పొందుకున్నాం ప్రభువా. మరణము నుండి విముక్తిని పొందుకున్నాం, శాపము నుండి మేము విముక్తిని పొందుకున్నాం నాయన. మరణపు ముళ్ళును మీరు విరుచుడు కొరకు ఈ లోకములు మీరు జన్మించినందుకు నీకు స్తోత్రాలు నాయన. నీ బిడ్డలు వాక్యం విన్నారు కనుక నాయన మేరీ మాత కలిగినటువంటి రక్షణ ఆశీర్వాదాలు
మా అందరి జీవితంలో దయచేయండి. కృప ఎమ్మటి కృప దయచేయండి. ఇలాంటి సెమీ క్రిస్మస్లు అనేకం మేము చేసుకున్న భాగ్యం దయచేయండి. నాయనా బిడ్డలు నాయన స్టార్ పెట్టుకునే అర్హత మాకు ఉందా లేదా, ఆ నీతిమంతులాగా మేము బ్రతుకుతున్నామా లేదని తెలుసుకొని ప్రత్యేకమైనటువంటి భక్తిలో వారు నడుచుకొని ఈ క్రిస్మస్ దినాల్లో ఒంటి పండగ, ఇంటి పండగ, ఆచార పండగలు కాక హృదయాలు విప్పబడి ఆ పెట్టెలు విప్పి జ్ఞానులు వారు చక్కని అర్థాలతో కూడినటువంటి బహుమతులు ప్రభువారు నీ పాదాలు ఎదురు పెట్టారు. అట్లాగే ఇంకా రక్షణ లేక నశించిపోతున్న బిడ్డలు ఎంతమంది అయితే ఉన్నారో, దేవుడంటే తెలియక ఎంతమంది నశించిపోతున్నారో, వారందరి జీవితాల్లో వారు మరో నేత్రములు తెరవండి నాయన. వారికి రక్షణ భాగ్యం కల్పించండి తండ్రి. కూడి వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించమని, ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంపులు పొందిన ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.